హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మన కొడుకు. మొక్కజొన్న గింజలు ముంగడ పెట్టుకొని కూర్చున్నా, నేను ఓల్చుకొని కూర్చున్నా. మొక్కజొన్న గ్యారెల మీద బుద్ధి పుట్టింది. మా మా సైడ్ ఎక్కువ ఏమంటారు, మొక్కజొన్న పంటలు బాగా వేస్తారు. అసలు పంట ఒకసారి అని కాదు, వర్షాకాలంలోనే పంట అని కాదు ఇది. అది ఏమంటే డ్రిప్పు ద్వారా ఇట్లా ఎప్పటికీ వేస్తూనే ఉంటారు. కంకులు దాదాపు మాకు వస్తూనే ఉంటాయి. మొక్కజొన్న గ్యారెలు మేము బాగా వేసుకుంటాము. చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఎన్నిసార్లు తిన్నా కానీ బోర్ కొట్టదు ఇది. మన మొక్కజొన్న గారెలు కొంచెం లైట్గా కొంచెం ముదిరినట్టు అనిపిస్తే ఏం చేయాలి, దీనికి కొంచెం ఉల్లిగడ్డ యాడ్ చేస్తాను నేను. అందరు మామూలుగా అట్లే గ్రైండింగ్ చేసుకుంటారు కదా, కొంచెం ఉల్లిగడ్డతోని టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా మొక్కజొన్న గారెలు ఎంతమందికి ఇష్టము కింద కామెంట్లో పెట్టండి. అయితే ఇవి గ్రైండింగ్ చేసుకుందాం. ఇక దీనికి పచ్చిమిర్చి వాడాలి, ఎన్నికారం బాగుండదు. పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. కారం, కొంచెం ఉప్పు సరిపడా, జీలకర్ర కొంచెం చిన్న ఇంత, ఒక వాయి ఏ వాయికి ఆ వాయి వేసుకుంటుండాలి అన్నట్టు. ఇగో వెల్లుల్లి, ఇగో ఉల్లిగడ్డలు. నేను కొంచెం షుగర్ వేస్తున్నా, ఎందుకంటే గింజలు కొంచెం ముదిరినట్టు అనిపించినాయి. లైట్గా కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. మొక్కజొన్న గింజలు ఇలా వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎందుకు వేస్తున్నంటే, ఉల్లిగడ్డ వేయడం ద్వారా కొంచెము ఏమంటారు, ఇందులో ముదిరినాక చేదు జర గట్టితనం వస్తుంది. ఉల్లిగడ్డతోని మన ఈ గారె ఏంటంటే కొంచెం మెత్తగా మంచిగా జ్యూసీ ఇట్లా మన లేత కంకులు చేసుకున్నప్పుడు ఎట్లా వస్తాయో అలాంటి టేస్ట్. అప్పుడు చేసి పెట్టి మళ్ళీ 3-4 days తినేటోళ్ళం. నాకు అట్లా ఎందుకో ఏమో అయినా టేస్ట్ అనిపించే అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటి పూట అప్పుడు వేసుకొని తింటాం అయిపోయేదాకా. వేడిగా అలవాటు అయినాం కదా బాగా. అప్పుడు కట్టెలపై మీకు చేసేటోళ్ళము, ఇన్ని చేసి 2 days. ఇప్పుడు మీకు వేడిగా వేసిస్తున్నాం. ఒకసారి చేస్తే మాకు అప్పుడు 2 రోజులైనా టేస్ట్ మంచిగా అనిపించింది మరి కదరా వంశీ. తినేటోళ్ళరా మాకు పూటకి ఎవరు చేసి ఇచ్చేటోళ్ళరా. ఒకసారి చేస్తే తినేరాని వాడేసేటోళ్ళు. ఇయర్లో ఒక 2 times 3 times చేసుకునేటోళ్ళం. అది కూడా చెప్తానంటే ఒక రోజు చేస్తే 2 days. ఇట్లా గ్రైండింగ్ చేసుకుంటే మెత్తగా. మనము ఇంకా లేత ఉన్నప్పుడు ఇది ఇట్లా మెత్తగా గ్రైండింగ్ చేసుకుంటాం. ముదిరిన అయితే కొంచెం లేత ఉన్నప్పుడు బరకగా కొంచెం కచ్చా పచ్చ అంటారు కదా, ఆ విధంగా గ్రైండింగ్ చేసుకుంటే కూడా టేస్టే ఉంటాయి. అట్లా కూడా బాగానే ఉంటాయి. ఎట్లా అది పొంగదు అన్నట్టు, ఇది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఇంకొకటి వాయి వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ సేమ్ పచ్చిమిర్చి అన్నీ ఏదేని దానికి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇందులో ఏం లేదు, సింపుల్. ఫస్ట్ మనం అవి కలిపిన చూపించినా కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఓమ పడుతుంది ఇందులో. ఓమ ప్లస్ కరివేపాకు ఇట్లా యూజ్ చేసుకోండి, మంచిగా ఫ్లేవర్ పడుతుంది. అంతే, సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంశీగాడు ఇప్పుడు నేను చేస్తుంటే ఇంతేనా మమ్మీ, అయితే నేను హైదరాబాద్ తీసుకొని చేసుకుంటాను అంటున్నాడు. అంటే ఏదైనా
ఐటమ్ ఈజీగా అనిపిస్తుంది మనకు, చేస్తే గింతేనా అనిపిస్తుంది కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేదాకనే ఏమో అబ్బో ఏమో ఉంటుందని అనుకుంటాం. ఏదైనా అంతే, ఫుడ్ ఐటమ్స్ దాదాపు ఈజీగానే ఉంటాయి. అప్పుడు ఏమంటారు పిల్లలకు ఇక ఇట్లే ఇట్లా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేటోళ్ళం. ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఒక వాయి 2 వాయిలు వేసిద్దాము. భక్ష్యాలు ఇవి ఏ సీజన్ వస్తే ఆ సీజన్ స్నాక్స్. పిల్లలు 10th వరకు, ఇప్పుడు ఇంటర్ పోయినాకనే మన దగ్గర ఉంటలేరు కానీ 10th వరకు ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ వేసి ఇచ్చేటోళ్ళం. పాలు స్నాక్స్ పిల్లలకు. బయట ఫుడ్ అస్సలు ఇచ్చేటోళ్ళం కాదు మేము అప్పుడు. ఇప్పుడు ఇంటర్ అయిపోయాక అట్లా చేస్తూ అంతే కదా మరి. బయట ఫుడ్ అంటే చీ బయట ఫుడ్ అనేదాన్ని నేను. ఇప్పుడేమో ఇలా కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒక కవర్ తీసుకోండి, ఇట్లా చిన్న బౌల్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని కవర్కు ఆయిల్ రాసుకొని ఇట్లా వేసుకోండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. ఇట్లా హోల్స్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి కొంచెం ఏమంటారు దొడ్డుగానే వేసుకోవాలి. మన మెత్తడి గ్యారెలు ఉంటాయి కదా ఆ టైప్. ఇట్లా సోరకాయ గ్యారెలు, మెత్తడి గ్యారెలు, మొక్కజొన్న వడలు ఇవన్నీ కొంచెం సేమ్ అనిపిస్తుంది. ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో చూద్దాం. హీట్ అయింది, వేసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. ఓ ఇట్లా మన ముక్కుల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు. ప్యాన్ వెడల్పుని బట్టి ఎన్ని అంటే అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ వాయి మళ్ళీ మనం ఇటు ఆడ వేసుకొని మళ్ళీ వేసుకుంటూనే ఉండాలి. ఇగో కొంచెం గోల్డ్ నెయ్యి ఒక సైడు, మళ్ళీ ఇంకో సైడ్ ఇట్లా మరేసుకోవాలి. ఇట్లా అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇట్లా కొన్ని నేను ఇంతకుముందు చెప్పిన కదా, మనము ఏమంటారు మంచి మెత్తగా గ్రైండింగ్ చేసినామో ఇట్లా పొంగుతాయి మన ఇట్లా. ఇట్లా లేకపోతే నేను అదే బరక గ్రైండింగ్ చేస్తేనేమో మెత్తగా ఉంటాయి. ఇట్లా మన అవిట్లా లాగా మెత్తడి గ్యారెల్లాగా ఇట్లా వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనకు లేత ఉన్నప్పుడు బరక గ్రైండింగ్ చేసుకొని అట్లా వేసుకుంటే బాగానే ఉంటుంది. మన పంటికి తగులుతుంటాయి అట్లా లేత గింజలు, మన పండ్లకు తగులుతుంటాయి అన్నట్టు అట్లా వేసినప్పుడు. అట్లా పైన ఇంకా కొన్ని మనం వడలకేసినట్టు చిన్నగా ఉల్లిగడ్డ సన్నగా తరిగి అట్లా వేసుకోవచ్చు అందులో. ఇలా ఒకటెనకొక వాయి వేసుకుంటూనే ఉండాలి. ఈ పిండి కూడా 5-6 రోజుల వరకు ఏం టేస్ట్ చేంజ్ కాదు. 5-6 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆనియన్ వేసినప్పుడు మాత్రం ఎక్కువ రోజులు ఉంచకండి. ఒక 2-3 డేస్, 2 డేసే వరకు అంటారు కానీ ఆనియన్ అది అయితే ఎప్పటి వాయికి అప్పుడు వేసుకుంటాం, కలుపుకోవచ్చు కూడా. అట్లా కూడా ఆనియన్ వేసి ఉంచొద్దు అంటారు జర. మామూలుగా అయితే ఉంచుకోవచ్చు. మాకు మన మొక్కజొన్న గ్యారెలు అయితే రెడీ అయినాయి. ఇగో ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇగో ఇట్లా పొంగుతాయి మంచిగా. అసలు మనం మిర్చికి వీటికి నిమ్మకాయ వెండుడు, మళ్ళీ పక్కకు ఏమన్నా ఆనియన్స్ చేసుడు అలాంటివి చేస్తుంటాం కదా.
దీనికి అసలు ఏది అంచుకు లేకుండా డైరెక్ట్ తినొచ్చు, అంత బాగుంటాయి. మొక్కజొన్నది నేచురల్ ఫుడ్ అని అనిపిస్తుంది నాకైతే. ఎంత అంటే అంత టేస్ట్, మళ్ళీ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అసలు. ఇది ఈ పిల్లలకు చేయడం రాదు కానీ పేరెంట్స్ చాలామంది చేసి పెడుతూనే ఉంటారు మొక్కజొన్న గ్యారెలు. అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా కదా. ఓకే బాయ్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.